అందరూ కూడా ఎంతో కంగారు పడిపోతూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇక భువనేశ్వరి మాత్రం చాలా కంగారు పడిపోతూ గుమ్మం వైపే అందరూ కూడా చూస్తూ ఉండగా, మరోవైపు స్పృహ కోల్పోయి ఉన్న అతిథిని పట్టుకొని అహల్య చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. గౌతమ్ గౌతమ్ అంటూ కలవరిస్తూ ఉంటుంది అతిథి. మరోవైపు గౌతమ్ మాత్రం చాలా వేగంగా కార్ని నడుపుతూ వస్తూ ఉంటాడు. ఇక ఇంటి దగ్గర అందరూ కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉండగా, అదే సమయానికి గౌతమ్ కారు వచ్చి ఆగుతుంది. ఇక అందరూ ఎంతో ఆశ్చర్యంగా గుమ్మం ముందు చూడగానే, ఇక గౌతమ్ మాత్రం అలా నడుచుకుంటూ రావడాన్ని చూసి అందరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక అహల్య మాత్రం అతిథిని నెమ్మదిగా పట్టుకొని ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక అతిథి గౌతమ్ గౌతమ్ అని అంటూ ఇక అలానే కలవరిస్తూ ఉంటే, అంతలో భువనేశ్వరి కోపంగా, చూసావా, అసలు ఇప్పుడు కూడా నిన్నే కలవరిస్తుంది, నీ పేరునే జపిస్తుంది, కానీ నువ్వు మాత్రం ఏం చేశావు అని కోపంగా భువనేశ్వరి అంటూ ఉంటే, ఇక గౌతమ్ ఏం చెప్పాలో అర్థం కాక చాలా కంగారు పడిపోతూ అలానే చూస్తూ ఉండిపోతాడు. అసలు ఏమైందిరా, ఏం జరిగింది, ఎందుకంతలా కలవరిస్తుంది, మద్యం ఏమైనా అతిథి తీసుకుందా, అయినా అతిథి అలా ఎప్పుడు తీసుకోదు కదా, అసలు ఏమై ఉంటుంది, ఏం జరిగింది. అప్పుడు వెంటనే గౌతమ్ వల్ల అక్క మాత్రం, ఇంకేముంది, గౌతమ్ గారిని మర్చిపోలేక బాధతో ఏం చేయాలో అర్థం కాక ఇదిగో ఈ విధంగా తాగేసి దీన్ని కూడా పిచ్చిదాన్ని చేస్తున్నాడు, ఇంకేముంది అని కోపంగా అనగానే, ఇక గౌతమ్ అలానే చూస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే సుభద్ర, అసలు ఏమైందిరా, ఏం జరిగింది, ఎందుకు మద్యాన్ని సేవించింది అతిథి, చెప్పరా అనే విధంగా సుభద్ర అడుగుతూ ఉంటే, అప్పుడు వెంటనే, అంటే అమ్మ అది అది అనే విధంగా అంటూ ఉండగా, అప్పుడు గౌతమ్ వల్ల అక్క మాత్రం, ఇదంతా వీడి వల్లే, వీడిని మర్చిపోలేక ఇదిగో ఇలాంటి కొత్త వాటికి కూడా అలవాటు పడిందంటే ఎవరు కారణం, వీడే కదా, మూడు ముళ్ళు అతిథి మెడలో కట్టుంటే ఇప్పుడు అతిథికి ఇలాంటి పరిస్థితి వచ్చేదా, మనలో కుటుంబంలో కలిసిపోయేది, కానీ చివరికి ఏమిచ్చావురా, అందరినీ బాధ పెట్టి నువ్వు మాత్రం సంతోషంగా ఇదిగో దీనితో ఉంటున్నావు, అయినా ఇలా అందరినీ బాధ పెట్టి ఉండే బదులు ఈ ఇంటికి దూరంగా వెళ్ళి దాన్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా అని అనగానే, ఇక వెంటనే, అది కాదండి, నేను చెప్పేది వినండి, ఆపో, అసలు అతిథి అలా తయారవడానికి కారణమే నువ్వు, ఇంకా నువ్వు సానుభూతిస్తున్నావా అని కోపంగా అంటూ ఉండగా, అసలు సుభద్ర అప్పుడు వెంటనే, ఆపుతారా, అసలు ఏం జరిగిందో చెప్పరా అని అనగానే, అప్పుడు గౌతమ్ అంతా కూడా చెప్తూ ఉంటాడు. ఆ మాట విని ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే అతిథిని రూమ్లోకి తీసుకెళ్ళు అనే విధంగా చెప్పగానే, అప్పుడు అతిథిని రూమ్లోకి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. మరోవైపు అహల్య మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడు గౌతమ్ మాత్రం, అహల్య పద అని అంటూ ఇక అలా అహల్యను తీసుకొని వెళ్తూ ఉండగా, చూసావా, ఇప్పుడు కూడా ఆ అతిథి అంత తాగి స్పృహ కోల్పోయి ఉన్నా కూడా తనని పట్టించుకోకుండా తన భార్యని మాత్రం దగ్గరుండి తీసుకెళ్ళిపోతున్నాడు అని కోపంగా అనుకుంటూ అక్కడి నుండి గౌతమ్ వాళ్ళ అక్క అనేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక భువనేశ్వరి మాత్రం, ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది, రోజు రోజుకి ఈ ఇంట్లో చాలా వరకు మనుషులు దిగజారిపోతున్నారు, ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదన్నట్టు మెదులుతున్నారు అని అంటూ కోపంగా అక్కడి నుండి భువనేశ్వరి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం వెంటనే అతిథి మేల్కొంటుంది. ఇక సుభద్ర భువనేశ్వరి అతిథి దగ్గరే ఉంటారు. గౌతమ్ వాళ్ళ అక్క పాలు కాచుకొని వచ్చి, ఇదిగో అతిథి, ఈ పాలు తాగు, నిన్న ఏమీ తీసుకోలేదు, నువ్వు నిన్న మద్యాన్ని సేవించావు, అసలు ఎందుకు ఇలా మారిపోతున్నావు, నేను ఇలా తయారవడానికి ఎవరు కారణం, మీరే చెప్పండి, ఆ గౌతమే కదా, ఆ గౌతమే నా వెంట ఉండుంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేదా, నాకు గౌతమ్ కావాలి, నా గౌతమ్ కోసం నేను పిచ్చిదాన్ని అయిపోతున్నాను అని అతిథి బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక నిన్ను మేము ఎలా ఓదార్చాలో కూడా అర్థం కావట్లేదు, వాడేమో అహల్యాన్ని తీసుకొని వచ్చి ఈ ఇంట్లో పెత్తనం చేస్తున్నాడు, ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పలేకపోతున్నామో అనే విధంగా సుభద్ర అంటూ ఉంటుంది. సరేలేమ్మా, ముందు నువ్వు ఈ పాలు తాగమ్మా అని అంటూ వెంటనే అతిథికి పాలు తాగిపిస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఫ్రెష్ అయ్యి రూమ్ నుండి బయటికి రాగానే గౌతమ్ వాళ్ళ అక్క జరిగిందంతా కూడా చెప్పగానే, అంటే నాకంటే అహల్యనే ఎక్కువైపోయిందా, అసలు ఇక దాన్నే ఈ భూమి మీద లేకుండా చేస్తాను, నాకు ప్రతిసారి అడ్డుగా వస్తుంది కదా, దాన్ని లేకుండా చేస్తే ఇక ఆ తర్వాత
ఈ ఇంటి కోడలిగా నేనే ఉంటాను. దాన్ని లేపేస్తాను అంటే ఎలా లేపేస్తావు, ఎలా చంపేస్తావని కోపంగా అడుగుతూ ఉంటే, ఏముంది, ఇదిగో దీని ద్వారానే తను తినే అన్నంలో ఈ విషాన్ని కలుపుతాను. అప్పుడు కడుపు పట్టుకొని ఏడుస్తుంది. పాపం గౌతమ్కి ఏం చేయాలో అర్థం కాక గౌతమ్ కంగారు పడిపోతాడు. హాస్పిటల్కి తీసుకెళ్లాలని మార్గ మధ్యలోనే ఇక అహల్య ప్రాణాలు విడిచిపోతుంది. అప్పుడు ఇక దాని పీడ విరగడైపోతుంది కదా అని ఈ విధంగా అతిథి అనగానే, కానీ ఇదంతా సాధ్యమేనా, కొంపతీసి నీ మీద వస్తే చివరికి నువ్వే ఏదో చేశావని గౌతమ్కి తెలిస్తే అప్పుడు నిన్ను ఎప్పటికీ క్షమించడు కదా అన్నయ్య. లేదు, అలా జరగకుండానే సెట్ చేశాను. ఇదిగో నా చేతికి నా ఫింగర్ ప్రింట్స్ పడవు. ఈ టిష్యూని పెట్టుకున్నాను కాబట్టి నా ఫింగర్ ప్రింట్స్ దీని మీద ఉండవు. ఒకవేళ సిఐడి వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసినా కూడా నేను దొరకను. అలాంటప్పుడు నేనే చేశానని ఎవరికీ తెలియదు కదా అని విధంగా అతిథి అనగానే, ఇదేదో మంచి ఐడియాలనే ఉంది, ఇక వెంటనే ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసిద్దాము అని గౌతమ్ వాళ్ళ అక్కతో మాట్లాడుతూ ఉంటుంది అతిథి. ఇక ఇద్దరు కలిసి ప్లాన్ ప్రకారం అహల్య తినే ప్లేట్లో విషాన్ని కలుపుతారు. ఇక అందరు కూడా వచ్చి డైనింగ్ టేబుల్ ముందు వచ్చి కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అహల్య కూడా భోజనం చేస్తూ ఉంటుంది. తినవే తిను, ఇంకొద్ది సేపట్లో ఇక నువ్వు పైలోకానికి పోబోతున్నావు అని విధంగా అతిథి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అలా భోజనం తింటూ ఉండగా ఒక్కసారిగా కడుపు నొప్పితో అమ్మా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అహల్య. ఏమైందా అని గౌతమ్ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేలోగా కుర్చీ నుండి క్రింద పడిపోతుంది అహల్య. అహల్య అని గౌతమ్ ఎంత మాట్లాడినా కూడా స్పృహ కోల్పోయి కడుపు నొప్పితో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే అహల్యాని చేతిలో వెత్తుకొని గౌతమ్ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. మరి గౌతమ్ అహల్యాని కాపాడుకోగలడా, అసలు ఏం జరుగుతుంది, అసలు ఏమవుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.